ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే ఈరోజే తిరుమల ఆలయంలో గరుడ సేవను టీటీడీ వారు నిర్వహిస్తున్నారు. వీటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మే 11వ తేదీన అంటే నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 80,423 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 29,361 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,40,00,000 రూపాయలు. ఈ రోజు కూడా రోజులాగే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా శ్రీవారి భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 6 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనానికి కూడా గంటలోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోందండి. అంటే మరీ అంత ఎక్కువగాను లేదు, అలాగని తక్కువగాను లేదు. భక్తుల యొక్క రద్దీ అనేది మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. కొత్తగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి వెళ్లే భక్తులకు మీరు క్యూ లైన్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం కంపార్ట్మెంట్లలో వేచి ఉండి దర్శనమై బయటికి వచ్చేసరికి 6 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క తిరుమల దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ప్రతి నెల పౌర్ణమి రోజున తిరుమల ఆలయం ముందర మాడవీధులలో గరుడ సేవను టీటీడీ వారు నిర్వహిస్తారండి. దర్శనానికి కాకపోయినా కూడా ఈ గరుడ సేవను చూడడానికి మాత్రమే ఆ రోజున భక్తులు మామూలు కంటే కూడా వేల సంఖ్యలో గరుడ సేవను చూడడానికి తిరుమలకు రావడం జరుగుతుంది. కొంతమంది భక్తులు ఈ గరుడ సేవను చూడడానికి ఏదైనా టికెట్ తీసుకోవాలని అడుగుతున్నారు. అవసరం లేదండి, టికెట్ ఏమీ అవసరం లేదు. తిరుమల ఆలయం ముందర ఉన్న మాడవీధులలో ఈ గరుడ సేవను టీటీడీ వారు నిర్వహించారు జరుగుతుంది. ఈరోజు పౌర్ణమి కాబట్టి తిరుమల కొండపైన శ్రీవారి ఆలయం ముందర రాత్రి 7 నుంచి 8 గంటల వరకు గరుడ సేవను టీటీడీ వారు నిర్వహిస్తున్నారండి. ఈ సేవ చూడాలనే కొన్ని భక్తులు ఆ టైంకి అక్కడ మాడవీధులలో ఉంటే గరుడ సేవను చూడొచ్చు. గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామి వారు కూర్చొని ఊరేగుతారు. దీన్నే గరుడ సేవ అంటారు. మీరు 7 గంటలకు గరుడ సేవ మొదలవుతుంది కాబట్టి సాయంత్రం 6 గంటల నుంచే తిరుమల మాడవీధులలో వేచి ఉన్నట్లయితే గరుడ సేవను చూసే అవకాశం అనేది మీకు ఉంటుంది. అలాగే ఇప్పుడు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు మే 18వ తేదీన మేము తిరుపతికి బయలుదేరుతున్నాము, మాకు కాలినడకన టికెట్లు ఇవ్వటం జరుగుతుంది, మాకు ఇదే ఫస్ట్ టైం అండి మేము వెళ్ళడము, ఏదైనా ఇబ్బందులు ఉంటాయా అని అడిగారు. మీరు అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళ్తున్నట్టయితే ముందు రోజు రాత్రే మీరు దర్శనం టికెట్ని తీసుకోవాల్సి ఉంటుందండి. అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. ఈ టికెట్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే దర్శనం టికెట్లను తీసుకొని మీరు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే మాకు మే 14న శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్ బుక్ అయింది, కళ్యాణోత్సవం నుంచి డైరెక్ట్గా దర్శనంకి అలౌ చేస్తారా మేడం అని అడిగారు. అవునండి, ముందుగా మీరు తిరుమల ఆలయంలో కూర్చొని కళ్యాణోత్సవం అంతా చూసిన తర్వాత అక్కడి నుంచే మిమ్మల్ని డైరెక్ట్గా దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. అలాగే ఇంకొకరు, మేడం జడ్జెస్ నుంచి రెఫరల్ లెటర్ తీసుకుంటే ప్రోటోకాల్ దర్శనం ఇస్తారా, దయచేసి చెప్పండి జూన్ 13వ తేదీకి అని అడిగారు.
మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు కూడా రికమెండేషన్ లెటర్స్ పైన దర్శనాన్ని టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగిందండి. మే 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు ఎటువంటి రికమెండేషన్ లెటర్లను కూడా టీటీడీ వారు స్వీకరించరు. జూలై 15వ తేదీ తర్వాత టీటీడీ వారి నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి దీని గురించి ఏదైనా అప్డేట్ వస్తే నేను మన ఛానల్లో తెలియజేస్తాను. ప్రస్తుతం అయితే జూలై 15వ తేదీ వరకు ఎటువంటి రికమెండేషన్ లెటర్లు కూడా స్వీకరించబడవు. అలాగే ఇంకొకరు ఎస్ఎస్డి టోకెన్ ఎన్ని గంటలకు ఇస్తారు ప్లీజ్ రిప్లై అని అడిగారు. తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున వరకు ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారండి. ఈ టికెట్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళిన భక్తులకు 4 నుంచి 5 గంటల్లో దర్శనం అనేది పూర్తయిపోతుంది. రాత్రి 8 గంటల నుంచి దర్శనం టికెట్లు ఇస్తారు కాబట్టి మీరు సాయంత్రం నుంచే క్యూ లైన్లో ఉంటే మీకు ఖచ్చితంగా ఈ సర్వదర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా సందేహాలు ఉంటే గనక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.